అలాగే హౌస్‌లో ఈ దోస గొడవ, బజ్జీల గొడవ ఏంటండి? ఫుడ్ గొడవ. సేమ్ సేమ్ క్వెషన్ అండి నాది కూడా. ఈ దోసలు, బజ్జీ గొడవ ఏంటండి అసలు? అంటే నేనెప్పుడు చేసుకోలేదు. వేరే వాళ్ళు నా మీద చేశారు. నేను ఆ నామినేషన్‌లో అడిగాను కూడా బజ్జీకి నామినేషన్ ఏంటండి అసలు? వేరే పాయింట్‌లే లేవా? బజ్జీ గురించా? నేను మీకోసం బజ్జీ చేశాను. అది నా తప్పా? బ అక్కడ ప్రతిసారి ఆ చపాతీలు, పప్పులు అదే తిని, 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 తిని బోర్ కొడితే ఓకే. అందరికీ కొంచెం వెరైటీగా ఉంటదని అందరి కోసం బజ్జీ ఏసా. అది వచ్చేసి నామినేషన్ ఏసారు. ఓకే. ఇక్కడ దోసలు డేంజర్, బజ్జీలు డేంజర్, సీతాఫలైతే ఇంకా డేంజర్. ఏ జోలికి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయా. అలాగే గుడ్డప్పుడు విష్ణుప్రియతో గొడవ పడింది నేను చూసా. యాక్చువల్‌గా నాకు ప్రోమోలో ఏమనిపించింది ప్రోమో గాని 24/7లో ఏమనిపించిందంటే, మిమ్మల్ని ఒకళ్ళు అన్న తర్వాతే కదా మీ నోట్లో నుంచి వచ్చింది. అది ఎందుకు బయట అర్థం చేసుకోలేదు? బయట ఎందుకు అర్థం అంటే చేసుకోలేదు నాగ్ సార్ మీరే కూడా చెప్పాలి. మిమ్మల్ని అన్నారు గదా! అంటే బయట ఏమైందో మీరే చెప్పాలి. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు నాకు కూడా అర్థం అవి ఎప్పుడొచ్చావు? ఓ క్రేజీ.